అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ నారింజకాయ పులిహోర అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా ఒక నారింజకాయ తీసుకున్నాను. దీన్ని రసం తీసుకోవాలండి. పిండి అలాగే ఉడికించి పెట్టుకున్న అన్నం అండి. రైస్ ఇది. అన్నాన్ని కలిపి పెట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత. అలాగే పోపు దినుసులండి, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే పల్లీలండి. 2 ఎండుమిర్చి చేసుకున్నాను మనం చేసుకునే దాన్ని బట్టి. కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి పెద్దవేను. ముందుగా స్టవ్ వెలిగించి ఈ పులిహోర పోపు పెట్టడానికి పాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం చేసే దాన్ని బట్టి దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, మిగిలిన పోపు దినుసులు కూడా వేసేసుకోవాలండి. ఆయిల్ కాగినాక వేస్తే త్వరగా అవుతుంది. అలాగే ఇప్పుడు దీనిలో ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ముందుగా చీలికల్లాగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దీనిలో వేసుకోవాలండి. వేసి మొత్తం కూడా ఇలా కలపాలి ఒకసారి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి లేదంటే కనుక మన చింతపండు అలాంటివి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. వేసి టేస్ట్ పరంగా కూడా బాగానే ఉంటుందండి. నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. అలాగే కొంచెం ఇంగువండి పోపుకి. ఇంగు వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలపాలండి. ఇది అప్పుడప్పుడు కూడా పిల్లలకి చేసి పెడితే, ఈ కాయలు తినకపోయినా కూడా ఇలా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి. ఈ నారింజకాయలో సి విటమిన్ ఉంటుంది కదండి, పుల్లటి కాయలు. అలాగే కొంచెం పసుపు అండి తాలింపులో వేస్తే బాగుంటుంది. అలాగే తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఈ నారింజ రసం అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి, లేదంటే చేదు వస్తుందండి. స్టవ్ ఆపిన తర్వాత ఈ నారింజ రసాన్ని వేసి మొత్తం కూడా మనం దీనికి సరిపడా సాల్ట్ ఇందులో కలుపుకుంటే చక్కగా మొత్తం కలిసిపోతుందండి. అప్పుడప్పుడు డిఫరెంట్గా టేస్ట్ తింటూ ఉంటే పిల్లలకు కూడా నచ్చుతాయి కదండి. ఈ నారింజకాయ అలాంటివి తిన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలోకి వేసుకుని మొత్తం కూడా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మనం కొంచెం ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. ఇది నేనైతే ఒక అరడబ్బా కన్నా కూడా తక్కువ రైస్ ఇదేనండి. అందుకు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. పసుపు, ఆయిల్, 2 రెమ్మల కరివేపాకు కూడా దీనిలో వేస్తే బాగుంటుందండి, పచ్చి కరివేపాకు. తర్వాత ముందు మనం పోపు తయారు చేసి పెట్టుకున్నది ఈ రైస్లో కలుపుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకరిని అవ్వాలనుకుంటున్నాను. ఇది ఈరోజు నేను చేసిన రెసిపీ అండి, నారింజకాయ పులిహోర. అప్పుడప్పుడు పిల్లలకి ఈ సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి, చేసి పెడితే మంచిదండి. అయిపోయిందండి నారింజకాయ పులిహోర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.